నమస్కారం, వెల్కమ్ టు 1TV న్యూస్. కర్నూలు జిల్లా మంత్రాలయంలో మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ నిలిపివేయాలని నిరసిస్తూ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో సీఎం చంద్రబాబుపై మంత్రాలయం ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సొంత మామ అయిన ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచిన వ్యక్తి సీఎం చంద్రబాబు అని ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అన్నారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ముగ్గురు హెలికాప్టర్లో తిరుగుతూ ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని వారు ఆరోపించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా ఉన్నాడని ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అన్నారు. మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణ ఆపకపోతే 2029లో జగన్ సీఎం అయ్యాక ప్రైవేటీకరణను ఖచ్చితంగా అడ్డుకుంటామని తెలిపారు. మా నాయకులు, మా కార్యకర్తలు, మా ప్రజలు ముందుంటారని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఒకటే గుర్తుకుంటాం, ప్రభుత్వం ఒకటే గుర్తు పెట్టుకోవాలి. మీ ఆలోచన చేయొచ్చు. జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్పాడు, మీరు ప్రైవేటీకరణ చేయాలని ఆలోచన మీకుంటే 5,000 అబ్బో వేసామని చెప్తున్నారు. రైతులు నష్టపోతున్నారు. ఒక్కసారి ఇన్సూరెన్స్ కడితే నీ సొమ్ము ఏమైనా పోయేదా అని అడుగుతున్నా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి రైతులకు ఇన్సూరెన్స్ కట్టాడా లేదా? మరి ఈ రోజు నీకెందుకు ఆ దమ్ము ధైర్యం లేకపోయింది? రైతులంటే నీకు అంత చిన్న చూపాయా? నాకు తెలుసు. ఆ రోజే చెప్పావు రాజశేఖర రెడ్డి ఉచిత కరెంట్ ఇస్తా అంటే కరెంటు తీగల పైన బట్టలు ఆరేసుకోవాలని చెప్పిన వ్యక్తి. మరి ఉచితంగా కరెంట్ ఇచ్చాడు, మరి బట్టలు ఆరేసుకోలేదే. రైతులు సుఖ సంతోషాలతో ఉన్నారు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు. అలాంటి కుటుంబాన్ని నువ్వు ఎక్కడ మాట్లాడతావు? ఎక్కడ లేదు. వెన్నుపోటు వచ్చావు మీ మామకి. పాము అధికారంలో ఎక్కుతున్నావు పైకి. అది ఎప్పుడో. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి దేవస్థానం నందు కార్తీక మాస మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి 1,00,000 తమలపాకులతో లక్షార్చనను ఆలయ అర్చకులు, వేద పండితులు, ఋత్వికులచే అత్యంత వైభవంగా నిర్వహించారు. అలాగే శ్రీ స్వామివారి నిత్యాన్నదాన సత్రం ద్వారా సుమారు 1,651 మంది భక్తులకు ఉచిత అన్నప్రసాద వితరణ చేశారు. స్వామివారికి వివిధ సేవల రూపేణ 1,99,154 రూపాయలు సమకూరింది. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఓం ఆంజనేయాయ నమః, ఓం మహావీరాయ నమః, ఓం హనుమతే నమః, ఓం మారుతాత్మజాయ నమః, ఓం తత్వజ్ఞానప్రదాయ నమః, ఓం సీతాదేవి ముద్రాప్రదాయకాయ నమః, ఓం అశోకవనికాక్షేత్రే నమః, ఓం సర్వమాయా విభంజనాయ నమః, ఓం సర్వబంధ విమోక్త్రే నమః, ఓం రక్షో విధ్వంసకారకాయ నమః. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు ఆరాధ్య దైవం శ్రీ మావుళ్ళమ్మ దేవస్థానం నందు బాలదీక్షాదారులచే జ్యోతి ఊరేగింపు కార్యక్రమం ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మచే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ ఆధ్వర్యంలో శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం నుంచి సోమేశ్వర గుడి, సోమగుండం చెరువు, నాజువారి సెంటర్, సింహాద్రి అప్పన్న దేవస్థానం తాలూకా ఆఫీసు రోడ్డు మీదుగా తిరిగి శ్రీ అమ్మవారి దేవస్థానానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ కళా సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రత్యేక వాహనాలు భక్తులతో పాటుగా పట్టణ ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి. అత్యంత వైభవంగా జరిపిన ఈ కార్యక్రమంలో వందలాది సంఖ్యలో మాల దీక్షదారులు, భక్తులు పాల్గొన్నారు. ఆనందోత్సాహాల మధ్య జరిగిన ఈ కార్యక్రమం పట్ల పలువురు సంతోషాన్ని వ్యక్తం చేశారు. కళ్యాణదుర్గం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తలారి రంగయ్య, కళ్యాణదుర్గం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మాదినేని ఉమామహేశ్వర నాయుళ్ల ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ పరిశీలకులు మహేంద్రారెడ్డి హాజరయ్యారు. బుధవారం కళ్యాణదుర్గం నియోజకవర్గ కేంద్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయం నుంచి ఆర్డీఓ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు. పేద మధ్యతరగతి విద్యార్థులకు ఉన్నత వైద్య విద్య అందుబాటులో ఉండాలన్న నిబద్ధతతో వైఎస్ఆర్సీపీ పోరాట పదం ఎంచుకుందని, ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయకూడదని ఆర్డీఓకి సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు. అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మాదినేని ఉమామహేశ్వర నాయుడు మాట్లాడుతూ, ప్రభుత్వ మెడికల్ కళాశాలలు పేదలకు జీవనాధారాలు, వాటిని ప్రైవేటు చేతుల్లోకి ఇవ్వటం అనేది విద్యను వ్యాపారంగా మార్చే ప్రయత్నం అన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం కట్టుబడి ఉంది. ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రతి విద్యార్థి, ప్రతి కుటుంబం స్వరం వినిపించాలన్నారు. మీరు చెప్పినట్టుగానే నాణ్యమైన మద్యానికి పోతే మీరు 20 రూపాయలు 30 రూపాయలు వసూలు చేస్తున్నారు ఎక్స్ట్రా అంటే అది పవన్ కళ్యాణ్ పెట్టిన ధరనా, చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ధరనా, లేదా సురేంద్రబాబు గారు పెట్టిన ధరనో మీరు చెప్పాలని నేను తెలియజేస్తున్నాను.
మెడికల్ కాలేజీల విషయానికి వస్తే ఎక్కడ కూడా జిల్లాలో ప్రతి జిల్లాకు ఒక్క మెడికల్ కాలేజ్ ఉండాలనే ఉద్దేశంతో జగనన్న 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాడు. అనంతపురంలో మెడికల్ కాలేజ్ ఉంది కాబట్టి హిందూపురము ఆ సత్యసాయి జిల్లాకు మెడికల్ కాలేజ్ లేదనే ఉద్దేశంతో మనకి పెనుగొండలో మెడికల్ కాలేజ్ తీసుకురావడం జరిగింది. పక్కనున్న కర్నూలులో మెడికల్ కాలేజ్ ఉంది, నంద్యాలలో మెడికల్ కాలేజ్ లేదని జగనన్న మెడికల్ కాలేజ్ తీసుకురావాల్సి వచ్చింది. అంతేకాకుండా ఈ ప్రైవేట్ పరం అయితే ఏమైపోతుందంటే మన పిల్లలు ఎవరు కూడా ఎంత సౌకర్యాలు ఉన్నాయి, ఎన్ని పొలాలు ఉన్నాయి, ఇక్కడ పెద్ద సౌకర్యాలు ఎవరు లేరు, ఇక్కడ పెద్ద గొంజకాయలు ఎవరు లేరు, చాలా కష్టపడే వర్గాలే ఉన్నాయి. ఇక్కడ ఒక్కరో ఇద్దరు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా మెడికల్ కాలేజీలు సీట్లు కొనాలంటే 2 కోట్ల నుంచి 3 కోట్లు ఖర్చు అవుతుంది. 7,000 8,000 మెడికల్ సీట్లు అందుబాటులోకి వస్తుంటే వాటిని వద్దని రాసిన దాని దుర్మార్గ ప్రభుత్వం ఇది. అంతేకాకుండా ఎప్పుడైతే పేదలు ఎవరైనా సరే డబ్బు ఉండి వాళ్ళు డాక్టర్లు అయితే మళ్ళీ పెద్ద ఎత్తున వసూలు చేస్తారు. అందువల్ల ప్రభుత్వమే మెడికల్ కాలేజీలు నిర్వహించాలని గట్టిగా కోరుతున్నాము. అంతేకాకుండా ఇప్పటికే ప్రభుత్వం ఎన్నిక తగ్గినట్టుగా నాకు అనిపిస్తుంది. మనం ఖచ్చితంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమంలో ప్రజలు ఎవరైతే పాల్గొంటున్నారో ప్రైవేటుకు వ్యతిరేకంగా చేస్తే ఖచ్చితంగా ఆగిపోతాయని కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. భారత స్వాతంత్ర్యం వచ్చి దాదాపు 60-70 సంవత్సరాలు కావస్తున్నటువంటి సందర్భంలో ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ప్రభుత్వాలన్నీ అందరూ ముఖ్యమంత్రులు 8 మెడికల్ కాలేజీలు కట్టించగలిగినారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కటే 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనా పోయినా కూడా 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేసి 5 మెడికల్ కాలేజీలు పేద ప్రజలకు మెడికల్ విద్య అందించే దానిలో భాగంగా పనిచేశారనే సందర్భంగా మీకు మరోసారి తెలియజేస్తున్నా. ఇచ్చినటువంటి హామీలే కాక ఇవ్వనటువంటి హామీలను కూడా ఈ రాష్ట్రానికి ఏమవసరం, ఈ భవిష్యత్తు తరాలకు ఏమవసరం అనే ఉద్దేశంతో ఒక్కరోజు జగన్మోహన్ రెడ్డి గారికి మనం ఓటేసినందుకు 5 సంవత్సరాలు పుట్టిన బిడ్డ దగ్గర నుంచి చనిపోయే వరకు అన్ని సంక్షేమ కార్యక్రమాలు తలుపు తట్టి వాలంటీర్లు పెట్టి ఇంటికి పంపించారు. నాడు నేడు స్కూల్స్ కింద అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ చేశారు. ప్రతి పేద పిల్లవాడు అత్యున్నతమైనటువంటి చదువు ప్రైవేట్ స్కూళ్ళ కంటే కూడా ప్రైవేట్ స్కూళ్ళ కంటే కూడా ఎక్కువ చదువుకోవాలని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సంకల్పించారు. ఈరోజు ప్రతి ఒక్కరూ ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉండాలి, దానికి అనుబంధంగా పెద్ద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఉండాలని చెప్పి కేంద్రాన్ని ఒప్పించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 సంవత్సరాల్లో 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేసి 5 పూర్తి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కూటమి మాయమాటలు చెప్పి మనం పోగొట్టుకున్నాం. ఈరోజు అనుభవిస్తున్నాం. మనకు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పేద పిల్లలు వైద్య విద్య చదవడానికి అవకాశం లేదు. దానిని సైతం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, పేదల ప్రభుత్వం మంది పెత్తందారుల ప్రభుత్వం వాళ్ళదని చెప్పి ఎలక్షన్ అప్పుడు చెప్పాడు. ఈరోజు పేదల కోసం కట్టినటువంటి ప్రభుత్వ సొమ్ముతో కట్టినటువంటి కాలేజీలు సైతం పెత్తందారులకు అప్పచెప్పి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద పిల్లల వైద్య వృత్తిని గొడ్డలి పెట్టిగా మారాడు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం సందర్భంగా తెలియజేస్తున్నారు. అందుకోసం అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన మన కుటుంబాల పక్షాన పోరాడే దాంట్లో భాగంగా గత నెల నుంచి ఈరోజు వరకు 1,000 సంతకాల ఉద్యమ కార్యక్రమం చేపట్టాం. ఈరోజు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో మన సమన్వయకర్త రంగయ్య నాయకత్వంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేపట్టాం. అబ్జర్వర్ మహేందర్ రెడ్డి గారు కూడా వచ్చారు. నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, కుటుంబ సభ్యులందరూ హాజరై పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. ఖచ్చితంగా అధికారం ఉన్న అధికారం లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది అనేది మరొకసారి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మనమంతా పనిచేస్తున్నాం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని మనం అధికారంలో తెచ్చుకుంటేనే బీద ప్రజల ఆశలు సజీవంగా నిలుస్తాయనే సందర్భంగా తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వాన్ని మెడలు వంచి జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి మనం సీఎం చేసుకుంటేనే మన కుటుంబ భవిష్యత్తు, మన ప్రాంత భవిష్యత్తు ఉంటుందనే సందర్భంగా తెలియజేస్తున్నాను. పెద్ద ఎత్తున కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఈరోజు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ర్యాలీగా వచ్చి సంఘీభావం తెలియజేసి ఈ ర్యాలీని సక్సెస్ చేసినటువంటి కళ్యాణదుర్గం నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు, అభినందనలు. జై జగన్! రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం అమంగల్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణంలో సింగిల్ విండో ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాన్ని అమనగల్ సింగిల్ విండో చైర్మన్ గంప వెంకటేష్ గుప్తా
అమనగల్లు మార్కెట్ కమిటీ చైర్మన్ యాతా నరసింహతో కలిసి ఎమ్మెల్యే వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు ప్రతిరోజు వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు అందుబాటులో ఉంటాయని, రైతు పండించిన చివరి గింజ వరకు వారి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని, రైతులెవరూ ఆందోళన చెందవద్దన్నారు. రైతులకు మద్దతు ధర ఇచ్చేందుకు సింగిల్ విండోల ద్వారా వరిధాన్య కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన వరిధాన్యాన్ని దళారులకు విక్రయించి మోసపోవద్దని, అబద్ధపు మాటలను రైతులు నమ్మవద్దని ఆయన సూచించారు. వరిధాన్యం క్వింటాలకు మద్దతు ధర 2,369గా ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో వరిధాన్యాన్ని నమ్ముకోవాలని ఎమ్మెల్యే సూచించారు. బీద కుటుంబాలకు ఇల్లు లేని వాళ్ళకు, గూడు లేని వాళ్ళకు, ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి అందరూ కూడా ఇండ్లు ఇవ్వాలని చెప్పేసి ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి, ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 ఇల్లు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా అవసరం ఉంటే ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రెడీగా ఉందని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. కానీ ఇచ్చిన వాళ్ళందరూ కట్టుకోవాలి. వచ్చేసేసి మెసేజ్ చేయడానికి మీరు రావాలంటున్నారు. చాలా సంతోషంగా ఇది అయిపోయేదానికి అందరం కలిసి పోదాం, దావత్ చేసుకుందామని చెప్పి అందులో మీరు సుఖంగా ఉండాలన్నది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. గత ప్రభుత్వం ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం లాలాపురం గ్రామంలో కేంద్ర ప్రభుత్వ విధానాలు, వ్యవసాయ రంగంలో సంక్షోభంపై తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు ఏఐకేఎస్ అఖిల భారత ప్రధాన కార్యదర్శి డాక్టర్ విజు కృష్ణన్ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ రంగ సంస్థలకు కట్టబెట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. దేశవ్యాప్తంగా రైతు సంఘాల పోరాట ఫలితంగా బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నల్ల చట్టాలు రద్దు చేశారని అన్నారు. అయినా రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు రావటం లేదని విమర్శించారు. ఈ సెమినార్లో సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు ఏఐకేఎస్ అఖిల భారత ప్రధాన కార్యదర్శి డాక్టర్ విజు కృష్ణన్, రాష్ట్ర కార్యదర్శి సాగర్ పాల్గొన్నారు. ఫిగర్స్ ప్రకారం దాదాపు 1.5 లక్షం రైతులు, వ్యవసాయ కార్మికులు, సంక్షోభంలో ఉన్న రైతులు, వ్యవసాయ కార్మికులు ఆత్మహత్య చేశారు అన్ని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఫిగర్స్ ప్రకారం. ఇదే కాలంలో దాదాపు 3.5 లక్షం వలస కార్మికులు గ్రామం నుంచి రైతు, కౌలు రైతు, వ్యవసాయ కార్మికుల కుటుంబాల నుంచి నగరానికి వలస వచ్చి పని కోసం ఈ వలస కార్మికులు దాదాపు 3.5 లక్షం ఆత్మహత్య చేశారు ఈ ప్రభుత్వం చెప్తుంది. అఖిల భారత కిసాన్ సభ వామపక్షాలు చెప్తున్నది కాదు, నరేంద్ర మోదీ ప్రభుత్వం చెప్తున్నది. ఈ రెండు సంఖ్యలు కలిస్తే దాదాపు 5 లక్షల మంది మన దేశంలో రైతులు, వ్యవసాయ కార్మికులు, వలస కార్మికులు ఈ 11 కూడా కాదు 2023 వరకు ఆత్మహత్య చేశారు. 23 ఫిగర్స్ 24లో జరిగిన ఎన్నికల తర్వాత 23 ఫిగర్స్ బయట వచ్చింది. అది బిఫోర్ రాలేదు. 2023లో ఈ 3 రైతులు, వ్యవసాయ కార్మికులు, వలస కార్మికులు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం పరిధిలో గొల్లగూడెం గ్రామం నందు ఏటికి వెళ్లే దారి నందు 2 ట్రాన్స్ఫార్మర్లు ప్రమాదానికి నిలయంగా మారాయి. అయితే ట్రాన్స్ఫార్మర్ 5 అడుగుల ఎత్తు ఏర్పాటు కలిగి ఉంది. అయితే దానికి ఇచ్చిన కనెక్షన్ సప్లై ఒక మనిషి నిలబడితే చేతికి తగిలే పరిస్థితి ఉండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఒకవేళ ఎవరైనా అనుకోని పరిస్థితుల్లో దానిని తగిలితే ప్రాణాలు గాల్లో కలిసిపోయే ప్రమాదం ఉంది. దీనికి తోడు అటుగా వెళ్తున్న గడ్డిబాముల ట్రాక్టర్ వెళ్లే సమయాల్లో ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకువెళ్లినా వారు నిర్లక్ష్యం వేడకపోవడంతో ఏ సమయంలో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ ట్రాన్స్ఫారం వల్ల జరగరాని ప్రమాదం ఏదైనా జరిగితే దానికి అధికారులే బాధ్యత వహిస్తారని గ్రామస్తులు వాపోతున్నారు. ఈ విషయంపై ఇప్పటికైనా అధికారులు వెంటనే దృష్టి పెట్టి చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఎస్సీ కాలనీ నుండి ఏటువైపు వెళ్ళేటటువంటి దారిలో ఆ సిమెంట్ రోడ్డు మీద వెళుతున్నటువంటి వారికి తగిలే విధంగా ఈ ఫీజు ఉన్నది కనుక కరెంటు వారు దయచేసి ఈ ట్రాన్స్ఫారము ఈ ఫీజుని కొద్దిగా లోపలికి పెడితే బాగుంటుంది. వరిగడ్డి లోడులకి, తర్వాత ట్రాక్టర్లో వడ్లేసుకునేటటువంటి లోడ్లకి ఇది అడ్డం వస్తుంది. పొరపాటున దీనికి తగిలితే
మనుషులు చనిపోవటం జరుగుతుంది కనుక కరెంటు వారు దయచేసి దీన్ని గమనించి దీన్ని మార్చాలని కోరుతూ ఉన్నాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని దక్షిణ కాశీగా పేరుగాంచిన పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామివారిని ట్రైనీ సివిల్ సర్వీసెస్ అధికారులు దర్శించుకున్నారు. వారికి రాజగోపురం నుంచి దేవాలయ సిబ్బంది మరియు అర్చక స్వాములు మంగళ వాయిద్యాలతో మర్యాదపూర్వక స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి ఆలయంలో ప్రత్యేక దర్శన ఏర్పాటు చేశారు. దర్శనానంతరం అర్చక స్వాములు శేష వస్త్రాలతో సన్మానించి ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో జాతీయ రహదారిపై రోడ్లు నరకప్రాయంగా మారడంతో స్థానికులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. సెంట్రల్ లైటింగ్, రోడ్డు వెడల్పు పనులు ప్రారంభమయ్యి ఏడాదిన్నర గడుస్తున్నా సగం పనులు కూడా పూర్తి కాలేదని ఆరోపించారు. కాంట్రాక్టర్ తనకి అనుకూలంగా ఉండేందుకు అన్ని వైపుల నుండి ఒకేసారి రోడ్డు వెడల్పు పనులు ప్రారంభించడంతో రింగ్ రోడ్డుకి 3 వైపులా 2 కిలోమీటర్ల పరిధిలో రోడ్డు డంపింగ్ యార్డుగా మారిపోయింది. స్వయంగా రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, R&B చీఫ్ ఇంజనీర్ మోహన్ నాయక్ ఇక్కడ జరుగుతున్న పనులపై అసంతృప్తి చెంది మందలించినప్పటికీ అధికారుల్లో గానీ కాంట్రాక్టర్లో గానీ మార్పు రాలేదంటూ మండిపడ్డారు. దీంతో ఆగ్రహం చెందిన స్థానికులు విసిగెత్తి రోడ్డుపై బైఠాయించి ట్రాఫిక్ నిలిపివేశారు. తక్షణమే బీటీ రోడ్డు వేయాలని, లేకుంటే ఈసారి చేపట్టే ధర్నా తీవ్రతరంగా ఉంటుందని స్థానికులు హెచ్చరించారు. And we have received lot of inquiries asking for what the additional features are over the existing venue, how the price would look like and how the car would look like. And now here it is in our showroom. I urge all customers to visit our showroom, take a look at the car, take test drives, and now the bookings are open. So here it is, the all new. It is same, even though diesel and petrol ఉన్నప్పుడు కూడా try to improve the mileage. ఎందుకంటే ఒకవైపు డబ్బున్న వాళ్ళకి వెహికల్తో పాటు ఎఫర్టబుల్ ప్రైస్లో ఉండే విధంగా కూడా ప్రజలకి మంచి వెహికల్స్ ఇవ్వాలని, ఇక ముందు కూడా ఇట్లే మంచిగా వెలుగుతూ ఎక్కువ సేల్స్తోని, ఎందుకంటే ఎక్కువ సేల్స్ ఉన్నాయంటే ప్రజలకి ఎఫర్టబుల్ ప్రైస్ పెరిగినట్టు లెక్క. సో ఎక్కువ ఎక్స్పెండిచర్ పెరిగిన లెవెల్ పెరుగుతుంటే కార్లు కొంటూ ఉంటారు కాబట్టి అలా ప్రజలకు ఎక్కువ కావాలని, మీరు కూడా వీలైనంత వరకు ఎఫర్టబుల్ ప్రైజులు ఇవ్వాలని, పొల్యూషన్ రెడ్యూస్ అయ్యే విధంగా కూడా తీసుకోవాలని మనస్ఫూర్తిగా అప్పీల్ చేసుకుంటూ ఈ చక్కటి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినందుకు, భాగస్వామ్యం చేసినందుకు మేనేజ్మెంట్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. మల్లాపూర్లోని నాగలక్ష్మి నగర్ కాలనీ ప్రభుత్వ స్థలంలో ఓపెన్ జిమ్ కోసం 8,50,000 రూపాయలతో కాంపౌండ్ వాల్ నిర్మాణం కొరకు శంకుస్థాపన కార్యక్రమం వివాదాస్పదంగా మారింది. శంకుస్థాపన చేసిన స్థలం మాది అంటూ కొంతమంది అక్కడికి చేరుకుని ఆందోళన చేపట్టారు. గతంలో ఒక ఎక్స్ సర్వీస్ మ్యాన్ వద్ద తాము కొనుగోలు చేశామంటూ వాగ్వాదానికి దిగడంతో గందరగోళం నెలకొంది. దీనిపై నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి స్పందిస్తూ ప్రభుత్వం అన్ని విధాలుగా చూసి ప్రభుత్వ స్థలమని నిర్ణయించిన తర్వాతే ఓపెన్ జిమ్కు అనుమతులు ఇచ్చి నిధులు మంజూరు చేసిందని ఆయన చెప్పారు. ఒకవేళ నిజంగానే ప్రభుత్వం పట్టా ఇచ్చి స్థలం వారిదైతే వదిలేస్తాం, కానీ అలా కాక ప్రభుత్వ స్థలంలో కబ్జాకు ప్రయత్నిస్తే మాత్రం కఠినమైన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. అమాయకులు ఎవరు కూడా కొనుగోలు చేసే ముందు పత్రాలను సరిచూసుకోవాలని, చాలామంది ప్రభుత్వ స్థలాల్లో నకిలీ పత్రాలు తయారు చేసి విక్రయిస్తున్నారని, ఎవరు మోసకూడదని చెప్పారు. అనంతరం కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ ఎక్స్ సర్వీస్ మెన్ కు పట్టా ఇచ్చిన విషయం వాస్తవమేనని, అది రద్దయిందని తెలిపారు. వ్యక్తులు ఏంటంటే మాకు ఇది ల్యాండ్ అని రావడం జరిగింది. అది సర్వే నెంబర్ 110 సర్వే నెంబర్లో గతంలో మిలిటరీ వాళ్ళకు మేము దానికి అప్పుడే ఆరాధ్యంగా గతంలో మిలిటరీ అతనికి అది పట్టా అయింది, దానికి క్యాన్సిల్ అయ్యి అయిందా కాలేదాన్ని కూడా క్లియర్గా తెలియదు. కాకపోతే అది పతిలా కూడా అతనికి మిలిటరీ అతనికైతే ల్యాండ్ అలాట్ చేసినట్టు మాకు అది క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంది. 2016లో ఈరోజు అయితే డాక్యుమెంట్ పట్టుకొచ్చిన 2016లో అక్కడ గోడ కట్టి కరెంట్ మీటర్ ఇట్లా తీసుకోవడం జరిగింది, ఒక రూమ్లో వేయడం జరిగింది. ఏమంటే వేరే వాళ్ళ లోకల్ స్థానికులు అదే కంప్లైంట్ మేరకు ఎంఆర్ఓలు వచ్చి ఆ మీటర్ క్యాన్సిల్ చేయించేసి ఆ గోడలు కూడా డిస్మెటల్ చేయడం జరిగింది. అప్పుడు అదే ఆ 2016 నుంచి ఇప్పటి వరకు కూడా దాని మీద అక్కడ కూడా అతను కూడా ఎవరు కూడా మన దృష్టి కూడా తీసుకొచ్చింది. మాది ల్యాండ్ లేకపోతే కోర్టులు నడుస్తుంది, ఇది నడుస్తుంది అని కూడా తీసుకొచ్చింది. అది మన అదే అని మేము అనుకున్నాం. మేము కూడా ఆరాధ్యగా అది మహిళకు కలెక్టర్ గారే మన ఇయర్ కరెక్ట్ గుర్తులేదు, కలెక్టర్ గారే 300 గదాలు అలాట్ చేసినట్టుగా క్లియర్గా కూడా మహిళా భవన్ కింద కూడా ఆడ క్లియర్గా మహిళల వసతి కోసం మహిళా సంఘం గురించి నవోదయ మహిళ అనుకుంటే నవోదయ మహిళ గురించి కూడా దానికి కలెక్టర్ గారు 300 కబ్జా చేయండి. నేను అయిన కాడికి గవర్నమెంట్ లైన్లు అన్నీ ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నాను. నేను ఇది కూడా పార్టీలోనే శాంక్షన్ వచ్చినాకనే ఈరోజు నేను కొబ్బరికాయ కొట్టడం జరిగింది. అయితే ఇక్కడ కొద్దిమంది
అంటే సీఎం గారు కూడా రేవంత్ రెడ్డి గారు కూడా ఎక్కడ కూడా గవర్నమెంట్ జాగాలు కబ్జా కాకుండా చూస్తూ ఉన్నాడు. నేను కూడా నిజంగా కూడా చూస్తూ ఉన్నాను. నేను ఈ రకంగా ఎట్లుంది అంటే ఇప్పుడు ఇక్కడ లోకల్ కాంగ్రెస్ వాళ్ళు కానీ ఇంకోళ్ళు కానీ అంటే ఇక నేను పేర్లు చెప్పదలుచుకోలేదు. ఎక్కడ పడితే అక్కడ గవర్నమెంట్ జాగాలు ఉంటే అక్కడ ఏదో ఒక డాక్యుమెంట్ సృష్టిస్తున్నారు. దాన్ని సృష్టించి ఎప్పుడుదో పాతది అంటాడు, 20 ఏళ్ళ కింద అంటాడు, 30 ఏళ్ళ కింద అంటాడు, తీసుకొచ్చి జాగాలు తీసుకొని అమ్ముకుంటున్నారు, కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. దయచేసి కాంగ్రెస్ వాళ్ళకు మీరే ప్రొటెక్ట్ చేయాలి. మేము కాదు, మేము ఆపోజిషన్లో ఉన్నాము. మీకు ఇంకా కావాలంటే మేము సపోర్ట్గా ఉంటాం. కానీ మిమ్మల్ని బదలాం చేసే నాకు ఇంట్రెస్ట్ లేదు నిజంగా కూడా, హానెస్ట్గా. ఎందుకంటే మా అన్న కూడా కాంగ్రెస్ మున్సిపల్ చైర్మన్ ఉండే, ఎమ్మెల్యే ఉండే. నేను కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే ఎమ్మెల్యే కొట్లాడి నేను ఓడిపోయిన 14లా. కాబట్టి దయచేసి మీరందరూ కూడా మీరు మిస్గైడ్ చేసి జనాల దగ్గర పైసలు తీసుకొని వాళ్ళని అంటే ప్రాబ్లం చేయకుండా వాళ్ళకి అమ్మి వాడు ఎవడో దొంగ డాక్యుమెంట్ కొనుక్కొని వచ్చి ఈరోజు నరకం చూస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి నా రిక్వెస్ట్ ఒక్కటే, మేడ్చల్ జిల్లా కాప్రా సర్కిల్ పరిధిలోని మీర్పేడ్ హెచ్బి కాలనీ 4వ డివిజన్ కృష్ణానగర్ కాలనీ రోడ్ నెంబర్ 8 ఎన్ఎఫ్సి రోడ్లో ఉన్న శ్రీ సాయి రోహిత్ ప్లైవుడ్ మరియు హార్డ్వేర్ షాప్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 3 అంతస్తుల బిల్డింగ్లో ఉన్న మెటీరియల్ మొత్తం మంటల్లో కాలి బూడిదైంది. వెంటనే స్థానికులు డైల్ 100కి చేసి పోలీసులకు సమాచారం ఇవ్వగా వెంటనే స్పందించిన కుషాయిగూడ పోలీసులు, ఫైర్ స్టేషన్ పోలీసులు సమన్వయంతో 3 ఫైర్ ఇంజిన్లతో మంటలార్పి అదుపులోకి తెచ్చారు. ఈ ఫైర్ యాక్సిడెంట్ ఎలా జరిగింది, ఎంత నష్టం జరిగింది, పూర్తి వివరాలు విచారణ చేసి వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. షాప్లో ఉన్న అన్ని రకాల మెటీరియల్ దాదాపు దగ్ధం కావడంతో షాప్ యజమాని లక్ష్మణ్, వారి కుటుంబం దిగ్భ్రాంతిలో ఉన్నారు. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్.